ఈ రోజు మా మమ్మీ డాడీ పైన ఒక క్రేజీ ప్రాంక్ చేస్తున్నాను. అసలు యూట్యూబ్ లో ఎవ్వరి ప్రాంక్ చేయలేరు, నిజం చెప్తున్నా, ఎవ్వరి ప్రాంక్ చేయలేరు. ప్రాంక్ ఏందో తెలుసా? గల్ల బుడ్డి ఉంటది కదా, దాంట్లో ఫేక్ నోట్స్ వేసాము. తర్వాత మా డాడీ దగ్గర తీసుకుపోయి, డాడీ ఈ గల్ల మేము 7 months నుంచి జమ చేస్తున్నాం డాడీ, నేను చెల్లె, ఎందుకో తెలుసా నీకు బండి కొనని ఇంకే అని చెప్తాం. ఓ మా డాడీ అయితే ఇక ఆడెక్కి కూర్చుంటాడు. ఆ తర్వాత గల్ల వలగొట్టినాక నోట్లు చూసినాక రియాక్షన్ ఉంటది. అస్సలు మస్తు అంటే మస్తు కామెడీ ఉంటది. ఈ వీడియో అయితే ఫుల్ కామెడీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అందరూ ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుండా. మా మమ్మీ అయితే పక్క నుంచి అన్ని పిచ్చి పిచ్చి ప్రాంకులు, ఏందే మీరు ఇట్లా తయారైనారని చెప్పి తిడుతూనే ఉంటది. నాకైతే అర్థమైపోయింది. సో ఇప్పుడు గల్ల చేయడానికి ఇంకా ఏంది డూప్లికేట్ నోట్స్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి మన ఛానల్ ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే గల్ల చేయడానికి వెళ్ళిపోదాం రండి. మన ఫేక్ నోట్స్ దొరికిపోయినాయి. ఇప్పుడు గల్లలు నింపేసాయి నోట్లతోటి. అసలు నిజంగా ఎప్పుడు వేసినానో లేదో కానీ ఫేక్ నోట్స్ తోటి అయితే పెద్ద గల్ల నింపబోతున్నా గాయ్. దొరికినాయి, తీసేసుకుంటున్నాను 500 నోట్స్. మొన్న వీడియో పెట్టినా మా అన్న నింపినాను, ఇప్పుడు నేను నింపుతున్నా. చూసారా, చూడండి కష్టపడి మా చెమట కాచి నింపుతున్నాం. చూసినారా, మీకోసం 3 స్టోర్లకు పోయినా మేడ దొరకలేదు, లాస్ట్కి వచ్చి ఇక్కడ దొరికినాయి, తీసేసుకున్నాం. సో మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోకి లైక్ చేయండి, ఓకేనా? ఇంకా వెళ్ళిపోదాం గల్ల తీసుకోవడానికి. గల్లలు తీసుకోవడానికి వచ్చేసినాం. ఇంత పెద్ద గల్ల అందరూ 5-6 months నింపుతాం, మేము ఒక్క గంటలో నింపేస్తాం. సో ఈ గల్ల తీసుకుంటున్నా నేను. మేమైతే గల్ల తీసుకోవడానికి వచ్చేసినాం. ఇంత పెద్ద గల్ల నా రియల్ లైఫ్ లో కూడా నేను నింపలే, ఎప్పుడు ఫస్ట్ టైం నింపుతున్నా. అది రియల్ మనీతో కాదు, డూప్లికేట్ మనీతోని. అది కూడా 500 నోట్స్ తోటి నింపుతున్నాం మేము. కానీ మా డాడీని తలుచుకుంటే బాధ అవుతుంది. ఎంతో ఆశతోని వలగొడదామని కూర్చాడు, కానీ అవి డూప్లికేట్ నోట్స్ అనగానే ఆశ నిరాశ అయిపోతుంది. ఆశలు నిరాశ చేస్తూ ఇంకా మా అమ్మ అయితే జారగడ్డతో కొడుతుంది. ఆబ్వియస్లీ మాకు అర్థమైపోయింది. సో ఇంటికి వెళ్ళిపోదాం. గల్లలు కొనుక్కోవడానికి వచ్చినాం మేము. ఇక్కడ కనిపించినారు మన చిట్టి సబ్స్క్రైబర్స్, అందరూ డాన్స్ క్లాస్కి వెళ్ళేసి వస్తున్నానంట, డాన్సర్స్. ఇగో మన చిట్టి ఇంకో సబ్స్క్రైబర్స్ వచ్చినారు. ఇక చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈమె పేరు చిన్నారి అంట, ఈమె పేరు స్వీటీ అంట. మన చిట్టి సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి. సో మేమైతే గల్ల ఇంకా డూప్లికేట్ నోట్స్ తెచ్చేసుకున్నాము. ఇప్పుడు ఈ నోట్స్ ఇల్లు వేయాలి, పోయి మమ్మీ వాళ్ళకి ప్రాంక్ చేయాలి. అలా కూర్చున్నారు. మా డాడీని అయితే పిలిచిన, టీ తాగడానికి వచ్చినాడు. సో వాళ్ళ పైన ఇప్పుడు వెళ్ళి ప్రాంక్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నోట్స్ ఇల్లు వేసేద్దాం స్పీడ్ గా. ఇక చూడండి రియల్ నోట్స్ లా ఉన్నాయి. మేము దీంతో రోజు ఫ్యాన్ గాలి ఉప్పుకుంటాం. ఫ్యాన్ ఉప్పుకుంటాం ఫ్యాన్ ఉప్పు అంటే మా ఇంట్లో ఏసీ ఉంది జస్ట్, కానీ నాకు దీంతో ఉప్పుకుంటేనే. అందరు ఇట్లా పైసలు పట్టుకొని ఇట్లా ఉప్పుతుంటే ఏం లుక్ వస్తుంది. మేము కూడా ఉప్పుతున్నాం ఈ రోజు ఉప్పుతున్నాం. మేము సాధించినాం మా లైఫ్ లో, చూడండి. కానీ నేను గల్ల నింపలే అని చెప్పినా కదా, చిన్నప్పటి నుంచి ఒక గల్ల నింపుతున్నా నేను, తెలుసా? ఇది 3 రూపాయలు వేసి, పొద్దున 1 రూపాయి, మధ్యాహ్నం 1 రూపాయి, రాత్రి 1 రూపాయి. అండ్ ఫస్ట్ నోట్ ఎప్పుడైనా మొక్కేయాలి గైస్. ఓహో, దేవుని దగ్గర పెట్టేద్దామా? దేవుని దగ్గర పెట్టేద్దామా? ఏ దేవుని దగ్గర పెట్టి పూజ చేసేద్దాం. మా అన్న అట్లనే మొక్కేసాడు ఫస్ట్ నోట్. అందుకే మా అన్న దీన్ని ఇట్లా మలిపి ఇట్లా చేసి, ఇట్లనే నాన్న ఇట్లా చేసి ఇట్లా వేస్తాడు గైస్. ఎగ్జామ్ లో చిట్లు పెట్టి ప్రాక్టీస్ అయిపోయింది. సేమ్ అట్లా వేసాను మమ్మీ కూడా. వాళ్ళకి అదేందేమో అట్లా వేసాను అంటే ఎక్కువ నోట్లు పడతాయి. అది ఆడ కూడా కకృతి లెక్కలు చేస్తున్నారు, అంటే వాళ్ళు తోపులు. అర్థమైందా? అన్నమాట మా ఫ్యామిలీతోని. అన్న ఇంక ఇవన్నీ వేసిన తర్వాత చూపిస్తాం. ఇన్ని నోట్లు వేయాలంటే టైం పడుతుంది. ముందుకే మా డాడీ కోరిక తీరుస్తున్న బండి ఇప్పించి టైం పడుతుంది. ఇన్ని నోట్లతో లాగండి. ఈ పైసలతో ఈ రోజు మా డాడీ కళ్ళ నిలవేరుస్తున్నా. నేను బండి ఇప్పిస్తున్నా. ఏ కూతురు అని ఇప్పించిందా? నేను ఇప్పిస్తున్నా. ఎంత పాష్ మేము అసలు. యూట్యూబ్ ఇప్పటిదాకా ఒక్కరు చేయలేదు, మేము చేస్తున్నాం. అందుకే ఒక లైక్ వేసేసుకొని మన ఛానల్ ఇంకోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ కావాల్సినంత ఇంట్రెస్టింగ్ వీడియోలు వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నువ్వు ముచ్చటాపు గైస్. చాలా అన్ని వేసిన తర్వాత చూపిస్తాం, ఓకేనా? చాలా ఉన్నాయి. చూసినారా, ఈ నోట్లు మేము వేయడానికి చాలా టైం పడుతుంది. అపోలో మా డాడీ వెళ్ళిపోతాడు, అందుకని అందరం కష్టపడుతున్నాం. ఇగో మా చిన్న కన్నయ్య కూడా కష్టపడుతుండే, అండ్ మా పెద్ద పందిలా ఉంది అగిలక్క కూడా కష్టపడుతుంది.
అండ్ అఖిలక్క ఇగో నీకు షాపింగ్ కి 2000 ఇస్తున్నా. ఆల్రెడీ 50,000 ఇచ్చేసినావా? అఖిలక్క ఇగో మళ్ళీ అడగొద్దు, పైసలు ఇచ్చేసిన, పెళ్లి షాపింగ్ కూడా చేసేసిన. ఇంకా మళ్ళీ 1 million వచ్చినాక పార్టీ అడగదు, పైసలు ఇచ్చేసిన ఫస్ట్. అందరికి ఇవ్వేస్తాం 1 million తర్వాత. 1 million తర్వాత అందరికి పార్టీ ఈ నోట్లతో ఇస్తాం మేము. మా కన్యలు ఎట్లా లెక్క పెడుతున్నా నోట్లు? కన్య బాగున్నాయి ఆ పైసలు. వీటితో నువ్వు చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా కిండర్ జాయ్ కూడా కొనుక్కో. ఏమంటున్నా? నత్తి ఫెలో మా కన్యకి నత్తి వస్తుంటే మాట్లాడుతుంటే ఎంత క్యూట్ అనిపిస్తుంది తెలుసా. కానీ ఏం కాదే, మమ్మీ కూడా ఇచ్చేసా చీర కొనుక్కోమని. సరేనా? సరే నీకే ఇప్పుడే చీరన్నాడు మళ్ళీ ఇస్తా అంటున్నాడు చూడు. కానీ మీ మమ్మీకి పైసలు ఇచ్చి ఏం చేస్తావే? చీర కొనిపిస్తావా? మన డాడీకి చీర మీద గొలుసులు. అయ్యో బండి కారే, కారు ఈ నోట్లతో కారు ఇప్పిస్తాడంట. నువ్వు ఇట్లాంటి 3 నింపేసే ఇదే నోట్లతో. సరేనా? కార్ వచ్చేస్తుంది నీకు కూడా. మాకు బండి వస్తుంది, నీకు కార్ వస్తుంది. కార్ వస్తుంది. గల్లా అయితే నిండిపోయింది. ఇంకా ఇన్ని నోట్స్ మిగిలినాయి, ఇన్ని గనం నోట్స్ మిగిలినాయి. అందరూ హెల్ప్ తీసుకున్నాం. ఫైనల్ గా మేము చాలా ఎక్కువ సంపాదించేసినాం, నోట్లు కూడా ఇలా పడతలేవు, పక్కకు పెట్టేసినాము. అట్లుంటది అనమాట నా కష్టం విలువ. అండ్ ఇవి వేరే ప్రాంక్ కి కూడా యూజ్ అయితే అని చెప్పేసి సేఫ్ గా దాచి పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ప్రాంక్ మళ్ళీ దీని మీద ఏదైనా ఆలోచించాలి. సో మనమైతే రెడీ చేసేసినాం మన గల్లని. కష్టపడి కష్టజీతం అంతా ఇలా పెట్టేసినాం. ఇప్పుడు మా డాడీ దగ్గర పోయి బండి ఇప్పిస్తామని ఒక చెప్పి మా డాడీ చేతుల మీదుగా ఇది పలగొట్టి పీయడం మన ధర్మం అనమాట, ఆనవాయితీ అనమాట. నాకు ఏడుపు వస్తుంది గైస్. ఇంత కష్టపడి నేను గల్ల నింపిన ఫస్ట్ టైం లైఫ్ లో, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. సల్మానం చేయండి నాకు. సల్మానం కదా, ఏమంటారు? అయిపోయింది సన్మానం. సన్మానం నేనేమన్నా సల్మానం. దీనికి బొట్టు కూడా పెడదాం. ఎందుకంటే స్టార్టింగ్ చేసేటప్పుడు అందరు పూజ చేసి బొట్టు పెడతాం. మా చెల్లి కొంచెం సాంప్రదాయని, సుప్పిని, శుద్ధభూసిని కదా, అందుకనే జర సాంప్రదాయం లెక్కలు చేస్తుంది అనమాట. పెట్టేద్దాం ఓకేనా? డౌట్ రావద్దు బిగ్లు కదా, అందుకని పెట్టేద్దాం. డాడీ 7 నెలల నుంచి నీకోసం కష్టపడి నేను డాడీ నీకు బండి ఇప్పిద్దామని మేము ఇద్దరం ఈ కడుపు లేకుండా దీని కడుపు లేచినాం డాడీ, దీని కడుపు నింపినాం డాడీ, కేవలం నీ సంతోషం కోసం అని చెప్తాం ఇప్పుడు పోయి. సో ప్రాంక్ అయితే క్రేజీగా ఉంటది, చూసేద్దాం. నడవండి. అయితే పెడుతున్నాం. ఫస్ట్ అచ్చుపిని తర్వాత నువ్వు. ఓకే? మొక్కుతుంది మా చెల్లె, రియల్ నోట్ లా బిల్డప్ చేస్తుంది. ఈమె మొక్కు పండు మొక్కునా అర్చన పిండి ఇది. ఇట్లా నేను ఇంకొక 10 గల్లలు నింపి మా డాడీ కార్ ఇప్పియాలి దేవుడా. కానీ అన్ని మేమైనా బండి కాడికి వచ్చాం, ఈయన ఏకంగా కార్ ఇప్పిస్తాడంట, నా మమ్మీ చీర ఇప్పిస్తాడంట. అదిదా. కానీ ఈ ఏజ్ లా థాట్ ఉంది చూడు, వండర్ఫుల్ కదా. పండు రియల్ పైసలతో ఇప్పిస్తాను మొక్కు. ఓకేనా? డూప్లికేట్ మళ్ళీ తెచ్చి డూప్లికేట్ వేయగలవు. ఆయన పెడతాడంటే ఇయ్యచ్చు. అంటే మాకు అన్ని దీనిపైన పెట్టు. అందుకే చెప్తా, పిన్నిని చూసి నేర్చుకోవాలన్నీ. పిన్నిని చూసే బాగా కానీ కరివేపుతాం. సో దేవుడా, మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఈ గల్ల నెక్స్ట్ టైం రియల్ నోట్స్ తోటి నింపాలి స్వామి. ఇప్పుడు పోయి మా డాడీ మీద ప్రాంక్ చేసేద్దాం. మమ్మీ డాడీ మేము ఒక వ్లాగ్ తీస్తున్నాం. ఏంటో తెలుసా, మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఆ చైర్ మీద వద్దు, చాపే మమ్మీ. జల్దీ తీరండి, జల్దీ, టైం లేదు. మేము వ్లాగ్ తీస్తున్నాము. సో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది మెయిన్ గా. సరేనా? మా డాడీ అయితే సర్ప్రైజ్ చూడంగానే షాక్ అయిపోతాడు అండ్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. మేబీ చెప్పలేం, ఎమోషనల్ కూడా అవ్వచ్చు. కూర్చో డాడీ. సర్ప్రైజ్ ఏందో తెలుసా, రివీల్ చేసేయాలా? మేము ఈ గల్లతోటి నీకు బైక్ ఇప్పియాలనుకుంటున్నాం. 7 నెలల నుంచి కష్టపడి వేసినాం, ఒక్కొక్క రూపాయి సేవ్ చేసి. మీరు ఇచ్చిన పాకెట్ మనీ. ఈయనకి మా కన్యకేమో కార్ ఇప్పిస్తున్నాం. చిన్న కార్ ఇప్పిస్తాం. ఓకేనా? అయితే మీరు ఇచ్చిన సేవింగ్ అంతా, మీరు ఇచ్చిన మనీ తోటి అంతా సేవింగ్ చేసి రూపాయి కూడా కొనుక్కోకుండా లేచి మేము ఇప్పుడు మీకు పెద్ద బల్ల ఇస్తున్నా నీ చేతిలో. నేనే ఎక్కువ వేసిన అక్క కన్నా. అడుగుతుంది నేను వేసిన. ఆ రోజు 1 రూపాయి నువ్వు తింటే నేను కొనుక్కోకుండా లేయలే. 1 రూపాయి నువ్వు వేసినావా? ఆట తోటి నేను కొనుక్కొని 1 రూపాయి వేసిన. వేసింది ఇంకో. అయితే ఇప్పుడు ఏం తెలుసా, బొట్టు పెట్టిన డాడీ ఖర్చు తీసుకురా పో. ఫస్ట్ మంచి
నువ్వే పెట్టాలి డాడీకి, నువ్వు మమ్మీకి పెట్టాలి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మంచి ఏమంటారు, మంచి పని చేసే ముందు బొట్లు పెట్టుకోవాలి కదా డాడీ. బండి కొంటున్నాం ముందే ఆ, మనం. ముందే కొంటున్నాం బండి. మా ఫ్యామిలీకి కొత్త బండి వస్తుంది గాయస్, మేము మా డాడీకి కొత్త బండి ఇప్పిస్తున్నాం. డాడీ ఇది ఒకవేళ నీ చేతిలో పెడితే పైసలు నువ్వేం చేస్తావు? బండి కొంటావా లేదా నీ ప్లానింగ్ ఏదైనా వేరే ఉందా? ముందు ఒకటి తీసుకొచ్చుకుంటా శాని ఎందుకు ముందు ఒకటి తీసుకొచ్చుకుంటా శాని ఎందుకు సాకు పెట్టినాక బండి తీద్దాం. బండి తీసినాక ఎవరైనా ఇది తెచ్చుకొని పార్టీ చేసుకుంటారు. ముందు ఇది వచ్చినాక బండి రావాలి. చూసినావా మా డాడీ నేను కూడా తాగుతాను కదా, నాకు డాడీ ఫస్ట్. ఇప్పుడు కన్యాకు కూడా పెట్టాలి ఫస్ట్ కొంచెం. కన్యా పెట్టు. మా కన్య చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది అనమాట. అయ్యో మా ఇంటి పెద్ద మనిషి. డాడీ మమ్మీకి పెట్టడా? అంతే సెట్. సో అన్ని సాంప్రదాయాలు అన్ని అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మా డాడీ తోటి గల్ల వలగొట్టియాలి. అంతకన్నా ముందు ఏం చేయాలని అంటే మా డాడీకి ఒక క్వశ్చన్. డాడీ ఒకవేళ మేము నీకు బండి ఇప్పించినాం అనుకో, నువ్వు ఏం చేస్తావు? వాడు ఎమోషనల్ గా ఫీల్ అవుతావా లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతావా? ఇప్పుడు అట్లా ఫీల్ గా నేను ఇప్పుడు డాడీ ఇగో నీకే ఈ బండి తీసుకో అంటాం. అట్లా నవ్వుతా డాడీ? అట్లా నవ్వుతావా డాడీ? నా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను ఎన్ని వీడియోలు చూసినా ఇట్లా బండికి ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా ఆనంద బాష్పాలు వస్తే బంగారు తల్లి అని అని kiss kiss ఇస్తారు. చేస్తారు. డాడీ సింపుల్ కాదు. ఆ నవ్వరు, డాడీ సింపుల్ కాదు. ఆ నవ్వరు. డాడీ అసలు కాదు బేట. సరే చెప్పు బండి అంటే డాడీకి ఎమోషనల్స్ లేవు. సరే మమ్మీ ఇగో ఈ పైసలు అన్ని తెచ్చి నీ చేతిలో పెడుతున్నా, ఏం చేస్తావు మమ్మీ? నువ్వేం చేస్తావు మమ్మీ? 1,00,000 రూపాయల దాకా వెళ్తే ఇలా పోనీ, పోనీ, ఏమో పర్వాలేదు. 1,00,000 రూపాయల దాకా వెళ్తే మమ్మీ. నేనేం చేస్తానా? ఆ, నేను ఏం చేయ బంగారం పిరమైతే కదా, కొంచెం బంగారం అది ఆడాలు మీకు జవాలు నిలిపించుకుంది మా మమ్మీ హౌస్ వైఫ్ అని. నయమైంది ఇంట్లో బియ్యం సంచిలో బియ్యం సంచులు అనలేదు. చలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం డాడీకి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు గల్ల వలగొట్టే ముందు అన్ని తెలుసుకుని తర్వాత బండి కొనాలా నీకోసం ఇంకేమైనా కొనాలా అని చెప్పేసి డిసైడ్ అవుతాం. కానీ మేము నిజంగా చెప్తున్నా డాడీ, మేము చాలా కష్టపడి ఈ గల్లని నింపినాం తెలుసా. అండ్ అర్చన కొంట అన్నా కూడా ఆమె కడుపు మార్చుకొని మరి నేను లేచి కొట్టి మరి వేయించిన పైసలు. అంతగానో కష్టపడినాం. ఆ. మీ చేతుల మీదుగా పలగొట్టాలని మీ దగ్గరకు వచ్చినాం. ఫస్ట్ దేవుణ్ణి కూడా మొక్కేసుకోండి, మంచిగా ఎక్కువ అండ్ గల్ల పైసలు స్టార్ట్ చేసే ముందు దేవునికి మొక్కి ఏడునో బొట్టు పెట్టినాం. కళ్యాణ గొడగొట్టేసింది అనమాట. బొట్టు పోయింది guys. ఇగో ఈడ పెట్టినాం. ఆ, అయితే కన్యా గొడగొట్టేసింది అనమాట. ఆడి, ఆడి. అంటే కన్యా చాలా ఎక్సైట్మెంట్ అవుతుండ. అంటే బీపీ తాతకి ఇప్పుడంటే బొట్టు పెట్టమ్మా. పెట్టచ్చు. దేవుడి దగ్గరికే తెచ్చిపెట్టు. అయితే కన్యా ఏంటంటే ఫస్ట్ బండెక్కి నీతో రైడ్ లో వస్తాడు కదా, అందుకని అయినా ఫస్ట్ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది కదా కన్యా. కానీ ఆ బీపీ తాత బండి కొంటే నువ్వేం చేస్తావే? కారు కొంట. ఎప్పుడైనా బీపీ తాత కన్నా హై లెవెల్ ఉండాలి అంటుంటది. చూసిన 5 మంది అంటే ముచ్చటగా 5 మంది కావాలని మా మమ్మీ మాత్రమే పెడుతుంది. సో చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది మా మమ్మీ. అయితే మేము ఏమనుకున్నాం అంటే డాడీ బండి ఇప్పిద్దామని. సో నెక్స్ట్ గల్లలో ఏం చేస్తామంటే మా మమ్మీకి బంగారం ఇప్పిస్తాం. బంగారం అడిగింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నా, గల్ల వలగొట్టినాక ఎవరు ఎమోషనల్ ఫీల్ Feel కావాలి. అవ్వదు నేను first. చూడలేకపోతాను వల్ల. మళ్ళీ ఏడవద్దు, మమ్మల్ని ఏమనొద్దు. తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎమోషనల్ ఇంత పెద్ద గల్ల నింపినారంటే మీ తల్లిదండ్రులు ఫీల్ గారా? తల్లిదండ్రులు మీకన్నా ముందు నేనే ఫీల్ అయితే ఇంత పెద్ద గల్ల వేసిందా నేను? అదేంటంటే ఇప్పుడు ఆమె పైసలు ఇస్తుందని ఇంకా ఫీల్ ఇంకా అవుతుంది. ఫీల్ అవుతాను. సో గైస్ మీరు కూడా ఇంత పెద్ద గల్లా, దీనికన్నా పెద్ద గల్లా నింపి మీ పేరెంట్స్ కి బండిలు కొనిపించండి సరేనా? మేము నింపినట్టు కాదు, మీరు నింపండి. ఇంకొకటి ఏంటంటే ఇట్లానే సేమ్ ఇట్లానే గల్ల నింపి మా మమ్మీకి బంగారం ఇప్పిస్తాం. సేమ్ ఇట్లానే గల్ల. ఓకేనా? ఇంత కూడా ఎక్స్చేంజ్ ఉండదు అనమాట. సేమ్ గల్ల నింపుతాం. ఓకేనా? డిఫరెంట్ ఉండదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డాడీ మేము గల్ల వలగొట్టే ముందు ఒక ప్లాన్ చేసినాం. ఇట్లా రిబ్బిన్ కట్టి నీకు ఓపెన్ చేపిద్దాం అనుకున్నాం. కానీ రిబ్బిన్ లేకుండే. అంటే ఇప్పుడు సరే పోనీ ఆగు, ఈ గల్లలో ఎంత ఉన్నాయి అని గెస్ చేస్తున్నా. చెప్పు. గల్ల చూసే సైజ్ పెద్దగానే ఉంది. దీని నిండా నోట్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. నీకు అనిపిస్తలేవా? నోట్లు కనిపిస్తున్నాయి ఎంత కనిపిస్తున్నాయి ఉంటాయి అని గెస్ చేసి నీకు ఫస్ట్ చెప్పింది కదనే? కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది పైన. ఆగు, ఎంత ఉంటాయి అనుకుంటున్నావు మమ్మీ? ఇగో నువ్వే నీకు చెప్పినావు కదా ఏంది 1 lakh ఉంటుంది. మేమనుకుంటున్నాం అది. మా ఇమాజినేషన్. మీరేమనుకుంటారు ఇంత పెద్ద గల్ల 1 lakh ఉంటాయా? 1 lakh కన్నా తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా? నేనైతే 50,000 ఉంటాయి అనుకుంటున్నాను. అంత తక్కువ ఉంటాయా? చాలా రోజులు వేసినాం. వేసినాం. నువ్వు డాడీ 1 lakh ఉంటాయి. ఉంటాయా? 1 lakh 1 lakh అంటే 1 lakh కన్నా ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లస్ ఉంటాయి. ప్లస్ ఉంటాయి. పడితే అంటావా డాడీ ఇంత గల్లలో?
పడితే పడితే 1 lakh ప్లస్ వేసినాం. 1 lakh ప్లస్ చేసినాం. అయితే మా డాడీ చెప్పిండు కదా మొన్ననే 50,000 అవునవును కొనేసిన. ఆహా, అంటే 50,000 కొనుక్కోకుండా వేసినాం అనమాట. అట్లా చెప్పింది అన్నమాట. కొనేసినంటే అంటే ఆమె కొంచెం తాగింది నైట్ దిగలేదన్నమాట. అట్లుంటది. పని కూడా చేస్తున్నాం మా అరే నువ్వు ఎందుకక్క? డాడీ ఏం డాడీ ఇంత మంచి టైంలో కొడుతున్నావు చెన్నైని? అయిపోయింది గల్లలన్నీ ఏం లేదు, అయిపోయింది గల్లలన్నీ ఏం లేదు, తీసుకొచ్చినాం మేము బై. మేము అడగలేము, మాకు ఇమ్మని అనలేము, మీరే తీసుకొచ్చి మేమే మాకు సంబంధం మేము లేదు. అడగలేం, మేము చేయలేం. అందుకనే మా మంచి పూర్తిగా మేము ఇస్తున్నాం. సో ఫైనల్లీ గల్ల వలగొట్టే టైం అయితే ఆపండి. గల్ల వలగొట్టే టైం అయితే వచ్చేసింది. ఇన్ని రోజులు 7 months నుంచి మేము కష్టపడి ఇలా పైసలు వేసినాం మా డాడీకి బండి ఇప్పిద్దామని. ఇప్పుడు మా డాడీ గల్ల వలగొట్టినాక ఏడుస్తాడేమో, పోనీ కొంచెం ఓదార్చాం సరేనా. ఒకవేళ పైసలు సరిపోకపోతే మా 2 చెట్ల గాజులు అమ్ముకుంటాం గైస్. మా డాడీకి బండి ఇప్పిస్తాం గైస్. ఇగో డాడీ పలగొట్టు. ఇంకా డాడీ ఆ డాడీ మొక్కి వలగొట్టు. ముందుకే 7 నెలల నుంచి కష్టపడి వేసినాం మేము. మంచిగా ఇప్పుడు వాళ్ళగొట్టు. దేవుడా లక్ష జై గల్లా, జై జై గల్లా. అట్లా అట్లా కాదు డాడీ, కొడితే ఎట్లుండాలంటే ఇట్లా ఇట్లా పైసలు వర్షం కురుస్తుంది. ఇంకా మమ్మీ నీ బిడ్డల సంపాదన ఇంకా డాడీ నీ బిడ్డల సంపాదన మీ దగ్గరికి ఎందుకు తెచ్చిన తెలుసా? మా ఇద్దరికి లెక్క పెట్టడానికి కష్టమైందని తీసుకొచ్చిన. బరువు లేదు నోటి కాదుగా ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ కావాలి, గ్రీన్ లైన్ లేదు. గవర్నమెంట్ చేంజ్ చేసింది రోడ్లు తెలియదా మీకు? చూడు చూడు నోట్. అరే నేను రోజుకి ఎన్నో నోటు చూస్తాను అమ్మాయి, పేపర్ ఎట్లా తేడాగా కాదు, పడుతుంది. తేడా ఎందుకు కనిపిస్తుంది డాడీ? ఇలా గాంధీ తాత లేడా? నేను చెమ్మకు ఏ, లేదు. నోటు కాదు, నేను తీసుకో డాడీ, తీసుకో డాడీ. దేవుని బంగారం అనుకోను. నేను బంగారం బండి అనుకో డాడీ. నువ్వు బంగారం మనని చాక్లెట్ కొనుక్కో తీసుకో ఇది నీకే. రోజుకి ఎన్నో నోటు చూస్తాను నేను ఇవి. పైసలతో ఎంత ఇది ఉండాలి మీరు పైసలతో నేను బిడ్డనైనా స్నానం చేపిస్తున్నాం, మేము చేపిస్తున్నాం. దేవుడా, దేవుడా మాకు ఇట్లా డూప్లికేట్ కాదు, రియల్ నోట్లతో ఇట్లా వర్షం పడాలి దేవుడా. ప్లీజ్ దేవుడా, గాడ్ యు దేవుడా. ఈ రోజు రాత్రి బస పట్టుకొని ఉంటే వేసేయండి. ఈ దానికి నాకు బొట్లు పెట్టి అదే దానికి నాకు బొట్లు పెట్టి అదే చెవులో పువ్వు పెట్టడం. ఈ థాట్ మిస్ అయిందా guys? మస్తు థాట్ ఇచ్చిన. ఎందుకు చేయకపోతా మమ్మీ? పువ్వు తెస్తే నాకు అప్పుడే అరే అర్థమైంది. పిల్ల కాలిఫ్లవర్ తీసుకురా పిల్ల. నాకు ఈ నోటు చూసినప్పుడు అనుమానం వచ్చింది, ఏం రాయకుండా అనుకున్నా నేను. నిజంగా అనుకున్నది వాడు. అయ్యా అంటే బా నోటు బండి నిజం అనుకున్నా, మంచిగా పేపర్ ఉంది. ముట్టుకుంటే అర్థమైపోయింది నాకు డూప్లికేట్ అంటే. అది గల్ల వలిగినాక నిజం అనుకున్నారంట, పేపర్ ముట్టుకున్నాక అర్థమైందా? అంటే మాకు కూడా ఫస్ట్ నిజంగా నోట్లనే కనిపించిన వాళ్ళగొట్టాం కానీ అట్లనే సేమ్. కానీ పాపం మా డాడీ కాశ పెట్టి నిరాశ చేసేసినాం. కానీ నిజంగా ఇప్పిస్తాం, ఏదో ఒక రోజు మేము కాదా? కష్టపడి మా పైసలతో మా డాడీకి బండో లేదో కారో ఇప్పిస్తాం పక్క. కేరళలో అది జరుగుతుంది. ఆ గుడ్ న్యూస్ కూడా మా డాడీ కోసం. ఓకేనా? అండ్ మా డాడీ వాళ్ళైతే అప్పటిదాకైతే ఈ డూప్లికేట్ నోట్లతో మా డాడీకి స్నానం చేపించేసాం. ఓకే, మా మమ్మీ కూడా. మా డాడీ వాళ్ళైతే సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయిపోయినారు. కానీ మా డాడీ రియాక్షన్ క్రేజ్ ఉంది కదా, ఈ డూప్లికేట్ నోట్లతో టాబొట్టు పెట్టి నాకు ఇవి పెట్టి ఇంత సంసారం చేసి సాపేసి అది చేసి బొట్లు పెట్టి దీనికి బొట్లు పెట్టి ఎందుకమ్మా ఈ సంత అనుకుంటుంది మనసులో. కానీ బయట 5 మంది పెట్టుకున్నాం బొట్లు. 5 మంది అయితే బొట్లు పెట్టుకో. ఇంకా నయ్యం పూజ తీసుకొచ్చి నయమైంది. మా మమ్మీ గళ్ళకి పూజ చేసినాడు, అక్షంతలు అడిగిన పూజ చేసి మా అందరి కాళ్ళకి పసుపులు కింద పెట్టలేదు. అట్లా కూడా ఉంటే మరి అమ్మా. కళ్ళకి బొట్టుని బొట్టు పెట్టు. అంటే మా మమ్మీ ఏమంటే ఫస్ట్ టైం నా బిడ్డలు గల్ల తెచ్చి మాకు ఇస్తున్నారు, అది బండి ఇప్పని. కానీ పాపం చాలా ఆశపడ్డా, చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయినాడు సార్. కాకపోతే ఎక్సైట్మెంట్ మొత్తం నీళ్ళలో కలిసిపోయింది. కానీ కానీ నోట్లలో కలిసిపోయింది. ఏదో ఒక రోజు నిజం చేస్తాం గైస్, పక్కా ఇది మాత్రం. మీరు కూడా మీరు మాకు సపోర్ట్ చేస్తేనే ఈ కళ మేము నిలవేర్చగలుగుతాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. మా మమ్మీ డాడీ కోరిక నిలబెట్టేద్దాం మనం. సరే కానీ ప్రాంక్ ఎట్లుంది చెప్పండి. సూపర్ ఉంది అని అనుకుంటున్నారేమో. డాడీ ఎట్లున్నాడు ప్రాంక్? సూపర్ ఉంది. సూపర్ ఉంది. మనం చేస్తే 55 నోట్లు అనుకున్నాను నేను. అదంతా తగ్గేదలే, మనం చేస్తే అట్లుంటది ప్రాంక్. ఇక్కడ జమ చేసి పేరు అవును, ఇది మా ఈ డూప్లికేట్ నోట్ల కోసం బంగారానికి గల్ల వలగొట్టేసి రుట్టిగా. ఈడ ప్రాంక్ అయినా నేను ఫూల్ అయినా లేదు, మా డాడీకి గల్ల గల్ల వలిగిపోయిందంట.
పోన్లేండి, sometimes చెప్పు మళ్ళీ అవే అన్నీ వేసిన మస్తు అవుతున్నాయి పైసలు అది. తీసుకొచ్చినావు నెక్స్ట్ టైం నీతోటే గల్లు ఇప్పించుకొని మరి నీ బండి అలా- కోసం పైసలు ఇస్తాను ఫీల్ సో కాకపోతే ఈ ప్రాంక్ ఎంత మంది చూసి నవ్వుకుంటున్నారో మీరు కూడా ఇట్లా గల్లా నింపకుండా మీరు సేవ్ చేసి మంచిగా గల్లా నింపి మీ పేరెంట్స్ కి ఏదో ఒకటి చేయాలని నేను చెప్తున్నా. వీడియోస్ కామెడీ మట్టుకే మేము చెయ్యము, మీకు కూడా కొన్ని మోరల్స్ నేర్పించడానికి చేస్తాం. సో మీరు మీ ఒక్కొక్క ఈ రూపాయి నోట్లతోటి save కాదు, చేస్తాం. ఇట్లాంటి డూప్లికేట్ నోట్లతోటి కాదు, రియల్ నోట్లతోటి మీకు తోచినంత గల్లేసి మీ మమ్మీ వేసి వాళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వండి. వాళ్ళు వాళ్ళు అనుకోండి మీరు ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు కొండంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మేము మా మమ్మీ డాడీ కళ్ళలో చూసినాం. ఫ్రిడ్జ్ ఇప్పించినప్పుడే మీరు కూడా ఏదో ఒకటి ఇప్పించి చూడండి. నెక్స్ట్ ఇంకా పెద్ద ఇప్పియాలని మీకే ఆశ వస్తుంది. సో మన కోసం మాత్రం వద్దు. మన కోసం వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి కష్టపడతారు కదా, మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి. సో వాళ్ళ కోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చినా ముడిచిపోతారు. అది మీరు చిన్నగా ఉన్నప్పుడైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, పెద్దగా అయినాక కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళ బొయ్యేలోపు ఏదో ఒక పెద్ద గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసేయండి, ఓకేనా? అదే వాళ్ళు మీరు పెద్దగా అయ్యేలోపు మీరు పెద్దగా అయ్యేలోపు మీ మమ్మీ డాడీకి ఏదో ఒకటి అరే మీరు కాదే చిన్న పాపలు. మేము పెద్దగా అయ్యేలోపు మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం. చాలా చాలా ప్రాంక్ అయితే నచ్చింది కదా. నచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసి కొంచెమైనా నవ్వుకున్న వాళ్ళు ఈ వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకు అడుగుతున్నా ఇంతగానో తెలుసా? ఎందుకు ఇంతగానో అడుగుతున్నా తెలుసా? 1 మిలియన్ కి మన ఛానల్ దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి.